చేయాలి. ఆయిల్ మాత్రం కింద వరకు పెట్టుకోవాలి 100%. మనకి బ్రీతింగ్ అనేది స్టార్టింగ్ రూట్స్ నుంచి ఉన్నా సరే ఎండింగ్ కూడా కంపల్సరీ చేయాలి. స్ప్లిట్స్ అవన్నీ ఇది కింద వస్తాయి కాబట్టి మనకి అక్కడ కింద కూడా కంట్రోల్ అవుతుంది. ఇట్లా హెయిర్ కోమ్ తోటి కంపల్సరీ లాస్ట్లో హెడ్ మసాజ్ అయిపోయిన తర్వాత కోమ్ తోటి స్లోగా జిగ్జాగ్ చేసుకుంటూ హెయిర్ని కోమ్ చేయాలి. ఓకే. కోంబింగ్ కూడా అయిపోయింది అపర్ణ. సో నెక్స్ట్ స్టీమ్ పెట్టుకుందాం. ఓకే. స్టీమ్ పెట్టేసేసుకున్నాం కదా, ఇది 5 to 10 minutes ఉంచుకోవాలి. అంటే కొందరు స్టీమ్ ఎక్కువ తీసుకోగలుగుతారు, కొందరు తక్కువైనా తీసుకుంటారు. అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు హీట్ ఎక్కువ ఉన్నది అంటే పైన ఓపెన్ ఉంటుంది, ఓపెన్ చేసుకుంటే మనకి వాళ్ళకి మినిమం టెంపరేచర్లోనే వస్తుంది. టెంపరేచర్ సెట్టింగ్ ఇక్కడ ఉంటుంది అనమాట, సెట్టింగ్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా, ఇప్పుడు పార్లర్కి వెళ్ళి చేయలేరు, ఇంట్లో చేసుకునే వాళ్ళు స్టీమ్ కావాలంటే ఏం చేయాలి? అప్పుడు నీళ్లు ఒక దేంతో మరగబెట్టుకున్న వాటర్ని నాప్కిన్ కానీ పెద్ద సైజు టవల్స్ థిక్గా ఉన్న టవల్ తీసుకొని అందులో డిప్ చేసుకొని దాన్ని గట్టిగా పిండి పెట్టుకోవాలి. పిండకుండా పెడితే మళ్ళీ వాటర్ మీద పడడం అది అవుతుంది. గట్టిగా హెయిర్కి పెట్టేసుకుంటే పెట్టేసుకొని ఒక కూల్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు. అసలు ఈ స్టీమ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇది ఎందుకు పెట్టాలి? ఈ స్టీమ్ వల్ల ఏమవుతుంది, స్కాల్ఫ్ లోపలికి మనం మసాజ్లో ఆయిల్ అది చేస్తాం కదా, ఆయిల్ మసాజ్ మొత్తం లోపల రూట్స్లోకి వెళ్తుంది, రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. అందుకని స్టీమ్ అనేది ప్రిఫర్ చేస్తాం మేము. ఓకే. అంటే జ్యోతి గారు ఇప్పుడు ఈ మసాజ్ చేయించుకున్నాక హెడ్ బాత్ ఎప్పటికి చేయాలి? హెడ్ బాత్ ఈరోజు చేయకూడదండి, మర్నాడు మార్నింగ్ అట్లా చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు అర్జెంటు అనుకున్నప్పుడు పరిస్థితుల్లో తప్పదు.